మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్ పలు కీలక శాఖల్లో మార్పులు జరిగే అవకాశం. వికారాబాద్ శాసనసభ్యులు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఊహాగానాలు నిజమని అనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గేలను కలవడం, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, కాంగ్రెస్ పార్టీ కష్ట సమయాల్లో కూడా పార్టీని వదలకుండా ఉండడం ప్రసాద్ కుమార్ కు అనుకూలించే అంశాలు. హోంశాఖ మంత్రిగా ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పార్టీ క్యాడర్, ప్రసాద్ కుమార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. పార్టీ అధిష్టానం ఏం డిసైడ్ చేస్తుందో వేచి చూద్దాం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పరిస్థితులు, గడిచిన 2.5 ఏళ్లలో మంత్రుల పనితీరు, వారి శాఖల నిర్వహణలో పురోగతి, పలువురు మంత్రులపై వచ్చిన ఆరోపణలు వంటి అంశాలపై వివిధ మార్గాల్లో అధిష్టానం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణను పక్కకు పెట్టింది. ఫలితాల తర్వాత సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో అధిష్టానం భేటీ కానుంది. పునర్వ్యవస్థీకరణ, శాఖల మార్పులు, ప్రభుత్వ, పార్టీ పదవుల నియామకం తదితర అంశాలపై చర్చించి నిర్ణయానికి రానుంది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రస్తుత క్యాబినెట్లో కీలక మంత్రుల శాఖలను మార్చి వారికి వేరే శాఖలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. పలు కీలక శాఖల మంత్రులు వాటి నిర్వహణలో విఫలమయ్యారన్న అభిప్రాయం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టనుందా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయా? కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఆ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర క్యాబినెట్లోనూ, ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ జూన్ నెలలో భారీ ప్రక్షాళన చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వినూత్న పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మూసీ ఆధునికీకరణ, మెట్రో విస్తరణ తదితర అభివృద్ధి ప్రాజెక్టులను పట్టాలపైకి ఎక్కించాలని భావిస్తోంది. వీటికి తోడు సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెట్టింది. ఇక రాబోయే ఎన్నికల నాటికి తమ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గత 10 ఏళ్ల పాలనకు తమ 5 ఏళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచాలని ఆలోచిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దూకుడుగా ముందుకు తీసుకెళ్లే విషయంలో కేబినెట్ పాత్ర కీలకమే. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు ఇక 2.5 ఏళ్లే సమయం ఉంది. పోలింగ్కు ఏడాది ముందే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. అంటే గట్టిగా పనిచేయటానికి ఉన్నది కేవలం 1.5 ఏళ్ల సమయమే. ఈ నేపథ్యంలో కేబినెట్లో భారీ ప్రక్షాళనకు పూనుకోనున్న అధిష్టానం ఎన్నికల టీంను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రక్షాళన తర్వాత ఏర్పాటు కానున్న మంత్రివర్గం ఎన్నికల వరకు కొనసాగనుందని తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత దూకుడుగా, సమర్థంగా నిర్వహించేలా ఈ టీం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.